హాయ్ అండి, వెల్కమ్ టు బీ స్మార్ట్ వన్ ఛానల్ అండి. ఏంటంటే ఎండాకాలం కదండి, ఫేస్ అంతా మనం ఎంత క్లీన్ చేసుకున్నా జిడ్డుగానే ఉంటుంది. ఏంటంటే దీనికి మనం కొంచెం ఆ జిడ్డుతనాన్ని తగ్గించుకుందాము. ఫస్ట్ ఫేస్ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకోవాలంటే దేంతో, సోప్తో కానీ లేకపోతే ఫేస్ వాష్తో కాదండి. మన ఇంట్లో ఉంటుంది కదా, మన కిచెన్లో శనగపిండితో క్లీన్ చేసుకుంటే సోప్స్ వీటన్నిటికన్నా కూడా చాలా క్లీన్గా క్లీన్ అవుతుందండి. చాలా బాగుంటుంది. ఎందుకు పద్దాక సోప్స్ ఇవి అని పెట్టుకోకుండా శనగపిండితో మనం క్లీన్ చేసుకుందామండి. అది ఎలా క్లీన్ చేసుకుందాం అనేది పదండి మన ప్యాక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్లీనింగ్తో స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, వాటర్తో ఫస్ట్ జస్ట్ క్లీన్ చేసుకోండి ఫేస్. క్లీన్ చేసుకోండి. ఇదిగోండి శనగపిండి పెట్టుకున్నానండి ఇక్కడ రెడీగా. ఇదిగోండి శనగపిండి రెడీగా పెట్టుకున్నాను. ఇదిగోండి ఇలాగా ఉట్టి శనగపిండేనండి, ఇంకేం లేదు ఇందులో. ఉట్టి శనగపిండి, ఇంకేం లేదు. ఇక ఏంటంటే ఇక మనం సోప్స్ కానీ ఫేస్ వాష్ కానీ ఏం అప్లై చేసుకోకుండా జస్ట్ దీంతోనే క్లీన్ చేసుకోండి. బాగా క్లీన్ అవుతుందండి అసలు దీంతో. మనకి పింపుల్స్ ఇవి వచ్చే వాళ్ళకి కూడా, ఆయిల్ వల్ల పింపుల్స్ వచ్చే వాళ్ళకి కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇప్పుడు వాటర్తో కడిగేసుకుందామండి. దీనికి ఎక్కువ వెయిట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సోప్ ఎలాగ మనం ఇచ్చేస్తామో అలాగా. ఇదండి ఆయిల్ అనేది ఇక్కడ వరకు అసలు చూడండి, మన సోప్స్తో క్లీన్ చేసుకుంటే ఎలా ఉంటుంది అదిగోండి అలా ఉంది. చక్కగా నీట్గా క్లీన్ అయిపోయిందండి అసలు. ఇప్పుడు మనం క్లాత్తో తుడిచేసుకొని ప్యాక్ వేసుకుందాం. ఇదిగోండి ముల్తాని మట్టి 1 స్పూన్ అండి. కొంచెం కర్డ్ వేసుకోండి, అంటే దానికి సరిపడా కర్డ్ వేసుకుని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. అదిగోండి అలా కర్డ్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇలాగా బాగా మిక్స్ చేసుకుని ఇదిగోండి ఫేస్కి ఇలాగ అప్లై చేసేసుకోవడమే. ఇలా అప్లై చేసుకున్నాం కదండి. డ్రై అయిన తర్వాత క్లీన్ చేసుకుందామండి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేద్దాం.
ఇదిగోండి డ్రై అయిపోయింది, ఫుల్గా క్లీన్ చేసుకుందాం కదండి. క్లీన్ చేసేసుకున్నానండి. ఇదిగోండి క్లీన్ చేసేసుకున్నాను. ఏది కూడా ఒక్కసారిగా ఇన్స్టెంట్గా ఏది రాదండి. ఇలాగ గ్లో వచ్చేసేయాలంటే ఏదైనా ట్యామ్ రిమూవ్ చేసుకోవాలని చేసుకోవచ్చు, కానీ ఇన్స్టెంట్గా ఫేస్ మొత్తం గ్లో అయిపోయి తెల్లగా అయిపోవాలి ఒక్కసారిగా అవరు. చేయగా మన ఫేస్ అనేది క్లీన్గా ఉంటుందండి. అంతేగాని ఏదో ఇలా రాయంగానే తెల్లగా అయిపోయాం అనేది ఉండదు. మనం అలా చేస్తూ ఉంటే ఫేస్ బాగుంటుందండి. కొంచెం ఫస్ట్ టైం ఇప్పుడు అప్పటి వరకు చేసుకునే వాళ్ళు ఇలా ఫస్ట్ టైం చేసుకున్నారు అనుకోండి, కొంచెం ఫేస్లో డిఫరెన్స్ తెలుస్తుందండి. ఇదిగోండి ఇప్పుడు అయిపోయింది కదా అని క్లీన్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత మనం అలా స్కిన్ వదిలేయకూడదండి. ఏదైనా సన్ స్క్రీన్ రాసుకోవడం మంచిది, ఎందుకంటే ఇప్పుడు ఎండలు బాగుంటున్నాయి కదా. మనం సన్ స్క్రీన్ అనేది రాసుకోవాలండి. రాసుకుంటే ఇది వచ్చి పెలిగ్రీ వాడిదండి సన్ స్క్రీన్, చాలా బాగుంది అసలు. ఇది నేను ఇదే యూజ్ చేస్తున్నాను. ఇది సెకండ్ బాటిల్ అండి. ఇది బాగుంది పెలిగ్రీ వాడిది. అసలు దగ్గర 1 year నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది బాగుంది అసలు. సన్లో కానీ వెళ్ళినా మనకి సన్ ట్యాన్ అనేది అసలు అవ్వట్లేదు. బాగుంది అసలు. ఇది సన్ స్క్రీన్ చాలా బాగుంది. సన్ స్క్రీన్ అండి. ఇది పెలిగ్రీ వాడిది. బాగుంది, ఇది చాలా బాగుంది. అదిగోండి అయిపోయిందండి ఈ ఫేస్ ప్యాక్. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.